మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని సిద్ధపరచుకొని యోగ్యమైన రీతిలో ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. అందుకను మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయం తీసుకుందాం. అధ్యాయంలో 13, 14 వచనాలు మనం మార్చి చదువుదాం. 13, 14 వచనాలు. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టు కనపడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించెను. తిరిగి గల్తీలకు రాసిన పత్రిక తీసుకుందాం. 3వ అధ్యాయం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకుందాం. 3వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుదాం. 26వ వచనం నుంచి గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఆమేన్. ప్రభు సాయంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సమయం బట్టి వందనాలు. మా జీవనయాత్రలో మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతించుకుంటున్నాం. మా యొక్క నిర్మాణకుడివి, మా సృష్టికి కారణభూతుడివి ప్రభువా, మమ్మల్ని మీ కృపను బట్టి మీ రక్షణలో స్థిరపరుస్తూ బలపరుస్తూ ఇంతవరకు కాపాడుతూ వస్తున్న విధానం కొరకు వందనాలు నాయనా. ఆ మేరకు మీ యొక్క సజీవమైన సాక్షులుగా తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుతూ వస్తున్న మేము స్తుతించుకుంటున్నాం. ఈ సమయంలో మీ యొక్క బలియాగానికి సాదృశ్యంగా ఉన్న పవిత్రమైన బలను మేము సమీపిస్తుండగా నాయనా ప్రేమ మా తండ్రి యోగ్యమైన రీతిలో సరైన సిద్ధపాటు కలిగి ప్రభా అందులో ప్రవేశించడం చాలని కృపను విశ్రమించేయమని వేడుకొంచున్నాను. అందుకను మీ ప్రశస్తమైన లేఖన సత్యాల్లోంచి ప్రభా లేఖన భాగాలను మీరు వివరింపు చేయమని వేడుకొంచున్నాను. అల్పున్నాను మరుగుపరచండి. పరసంబంధమైన జ్ఞానాన్ని వివరించుటకు నేను ఏపాటి వాడిని. మీ స్వరం మీ సంఘానికి వినిపింపు చేసి సంఘాన్ని ఆత్మీయంగా ఉజ్జీవింపు చేసి సంఘం క్షేమాభివృద్ధిలో కొనసాగుటకు క్రీస్తు శిరసత్వంలోనే కొనసాగుటకు కృపదయ చేసి మీరు మహింపొందమని అదైనా సమయాన్ని దీవెనకరంగా చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ సబ్జెక్టు చాలా వారాల క్రితం, దాదాపు 4-5 వారాలు అయి ఉంటుంది అనుకుంటాను, మీ గమనంలోకి తీసుకొచ్చాను. అందులో ఒక భాగం మాత్రం ఆ రోజు మనం ధ్యానించుకున్నాం. మరి ప్రభు ఇచ్చిన ఈ సమయం కొరకు ప్రభుకు వందనాలు. 2వ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణలో కొనసాగుతూ వస్తున్నాడు, బాగానే ఉంది. కానీ రక్షణకు మునుపు ఆ వ్యక్తి ఎవరికి దాసుడిగా ఉన్నాడు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువుని ఎరక మునుపు ప్రతి ఒక్కరు కూడా పాపదాస్యంలో ఉన్నవారమే. ఆదాము ద్వారా సంక్రమించబడిన పాపదాస్యంలో కొనసాగుతున్న వారమే. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మన పడిన స్థలంలో నుంచి మనం లేవలేని పరిస్థితుల్లో ఉండగా ప్రభువే తన సంకల్పం చొప్పున మనల్ని దర్శించాడు. తన ప్రేమను మన పట్ల కుమ్మరింపు చేశాడు. ఆ స్థలంలో నుంచి లేవనెత్తాడు. తన ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచాడు. తన ఆత్మచేత ముద్రించాడు. తన సొత్తుగా తన జనాంగంగా కొనసాగుటకు ప్రతిరోజు కావలసిన కృపను విస్తరింపజేస్తూ వస్తున్నాడు. మంచిదే. కానీ గత కాలంలో ఎవరికి మనం స్నేహితుడిగా ఉన్నామో, ఎవరి శిరసత్వంలో ఉన్నామో, ఆ అపవాది అంత సులభంగా నిన్ను నన్ను వదిలేస్తుందా అనేది ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్నగా మీ ముందుకు తెస్తున్నాను. గత కాలంలో మనం చూసాం, అబ్రహాం తన జీవితంలో 4 బలిపీఠాలు నిర్మించినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. 3 మనం చూసాం. దాని గురించి ఇప్పుడు నేను వివరణ చెప్పలేదు. మొట్టమొదటి బలిపీఠం ఆరాధన బలిపీఠం అని, రెండవది
ప్రార్థనా బలిపీఠం అని, మూడవది సహవాస బలిపీఠం అని మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క 3 బలిపీఠాల్లో బలిపీఠం ఆ రోజు నిర్గమకాండంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. బలిపీఠం అనేది ప్రభు సన్నిధి సహవాసము అనుభవించడానికి ఆ వ్యక్తి ఏర్పరచుకున్న స్థలమని, ఆ స్థలంలో ప్రత్యేకమైన రీతిలో ప్రభు దర్శించి ఆ హృదయాన్ని స్పష్టమైన రీతిలో గమనిస్తున్నాడని, ఏ హృదయ స్థితిలో ప్రభువును సమీపించడానికి ఆ వ్యక్తి ఇష్టపడుతున్నాడో అది ప్రభువుకు అనుకూలమైన హృదయ స్థితి అయితే ఆ వ్యక్తి ఆ ప్రభు చేత ఎంతగానో ఆశీర్వదించబడడానికి యోగ్యుడన్న విషయాన్ని నిర్గమకాండంలోంచి మనం చూస్తూ వచ్చాం. కానీ నిర్గమకాండంలో మరొక విషయాన్ని కూడా మనం గమనించగలిగితే, ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ మధ్యకు వచ్చిన తర్వాత ఆరాధికునికి సంపూర్ణమైన సిద్ధి కలుగు చేయలేని బలులు అర్పిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా అక్కడ ప్రభు సన్నిధి ఉందని చెప్పి తెలిసి కూడా వాళ్ళ హృదయాంతరాల్లో ఆ బలులను బట్టి మార్పు లేని స్థితిని బట్టి వాళ్ళు తిరిగి బబులోను చెరకే వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఇక్కడ ప్రియులారా గమనించండి, అబ్రహాము మొట్టమొదటి కట్టి ఈ 3 బలిపీఠాల్లో ఏది కూడా ఏ జంతువును కూడా తీసుకొచ్చి ఆయన సమర్పించలేదు. మరి బలిపీఠం మీద ఏదైనా కూడా సమర్పించాలి కదా. అక్కడిది మనం గమనించగలిగితే ఇది ఆత్మ సంబంధమైన బలిపీఠంగా మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏమనగా, ఒక సామాన్యమైన వ్యక్తి బైబిల్లో గమనించగలిగితే ఈరోజు దేవునికి స్నేహితుడిగా ఎంపిక చేసుకోబడ్డాడు, విశ్వాసులకు తండ్రిని పిలువబడ్డాడు. అంతేకాకుండా గెరారు ఆ యొక్క రాజుకు చెప్తాడు, ప్రభు ఇతను ప్రవక్త, ఇతని ప్రార్థన నేను ఆలకిస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక విగ్రహారాధికుడు ప్రభు పిలుపు మేరకు ఎంత ఆత్మీయ అంతస్తుకు ఎదిగినాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ వస్తే, ఈ ఎదుగుదలను అపవాది ఓర్చుకుంటుందా? ఎదగడానికి అందరూ ప్రయత్నిస్తాం, కృపావరాలు కావాలని కోరుకుంటాం, ప్రభు కొరకు ఏదో చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ నిన్ను అడ్డగించే అపవాదిని ఎదిరించే శక్తి నీకు ఉందా? ఇది ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్న. నీ అనగా ప్రభు కార్యాభివృద్ధి అందు నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను అనుక్షణం కూడా అడ్డగించే అపవాదిని ప్రభు అయితే చెప్తున్నాడు, నీ యొక్క విధేయతను బట్టి ఈ అపవాదిని శీఘ్రంగా నీ కాళ్ళ కిందనే నేను చితుకు దొక్కిస్తాను. కారణం ఏమనగా, క్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యాన్ని బట్టి అపవాది ప్రతి ఒక్కరి జీవితంలో ఓడిపోయిన శత్రువు. అది గర్జించిన సింహం వలె ఎవరిని వింగుదన వెతుకుతూ తిరుగుతూ ఉంటాడే తప్ప ఏమాత్రం కూడా అపకారం చేసే స్థితి తనకు లేదు. కానీ అపకారం చేస్తానని చెప్పి భయపిస్తూ వస్తుంటాడు. కానీ ప్రియులరా, అపకారం చేయడానికి మనం తిరిగి అవకాశం ఇస్తే తప్ప రక్షణ వలయంలో ఉన్న నీ జీవితంలోకి తిరిగి అపవాది ప్రవేశించడానికి ఏమాత్రం కూడా. ఎందుకనగా రక్షణ ఒక ప్రాకారమని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మీరు చూడగలరు. రక్షణ అనేది విశ్వాస జీవితం చుట్టూ ప్రాకారమని, అందులో ఉన్న వ్యక్తికి పాడనే మాట కానీ నాశనం అనే మాట కానీ వారి గుడారాన్ని సమీపించదని, అందులో క్రీస్తు ప్రభు వెలుగుగా ఉంటాడన్న విషయాన్ని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అందులో సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడూ సమాధానమైన స్థితిలోకి నడిపించడానికి ఇష్టపడతాడన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటనగా, ఈ అబ్రహాము కట్టిన బలిపీఠాల్లో ఎక్కడ కూడా ఏ బలిని కూడా జంతు బలిని అర్పించలేదు. అనగా అర్థం ఏమిటి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, పరిశుద్ధం మొదటి వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకుంటకై మీ మనస్సు మారి నూతనమోటి వలన రూపాంతరము చెందుడి. కాబట్టి ప్రియులరా, నేను అనేకసార్లు అనేక మందిని అడిగినప్పుడు వాళ్ళు పుట్టిన స్థలం నుంచి, వాళ్ళు పెరిగిన స్థలం నుంచి ఇంకో స్థలానికి రావడానికి ఎవడు కూడా ఇష్టపడు. కానీ పిలువబడిన అబ్రహాము అనామకుడు మాత్రం కాదు. అతను గొప్ప ఆస్తితోనే ఆ ప్రదేశంలో నుంచి ప్రభు పిలుపు మేరకు వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ పిలుపును ఏ రీతిగా అంగీకరించాడనగా, ఒక సజీవమైన యాగంగా ఆ పిలుపుకు లోబడి
ప్రభువుకు నేను సమర్పించుకుంటాను అనే స్థిర నిశ్చయతో వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా పోయిన వర్తమానంలో మనం గమనిస్తూ వచ్చాం. అందుకని ఆయన స్తుతి ఆరాధన ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన మూడు మెట్లు అని కూడా చెప్పొచ్చు. ఒకటి ఆరాధన, రెండవది ప్రార్థన, మూడవది దేవునితో నీకున్న అన్యోన్యమైన సహవాసం. కానీ నువ్వు అవకాశం ఇస్తే అపవాది తిరిగి నీలోనే ప్రవేశించి ఈ మూడంతల అనుభవాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది తప్ప నీ భౌతిక సంబంధమైన ఆస్తి దానికి అవసరతే లేదు. కారణం ఏంటి? యోబు గ్రంథంలో మనం చూసాం. యోబుకు సమస్తం ఇచ్చి చుట్టుప్రక్కల రక్షణ అనే వలయం ఇచ్చావు కదా, అందులో ప్రవేశించడానికి 1 నిమిషం సమయం ఇవ్వమని చెప్పి అపవాది కోరినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, తిరిగి నష్టపోయేదానికి ప్రభు కారణం కాదు. కానీ మనం ఏ ప్రశస్తమైన అమూల్యమైన రక్తంతో కొనబడ్డ వారమో ఆ స్థితి మర్చిపోయి తిరిగి అపవాదికి తావు ఇచ్చినప్పుడు నీ యొక్క నష్టాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళని నీవే తెచ్చుకుంటున్నావు అన్న విషయాన్ని ఈ సమయంలో మనం గ్రహించగలం. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి బలిపీఠం దగ్గరికి వెళదాం. అపవాది మొట్టమొదటి బలిపీఠం ఆరాధన బలిపీఠం. ఈ ఆరాధన బలిపీఠాన్ని ఏ రీతిగా తాకాలని ప్రయత్నించింది అబ్రహాము జీవితంలో అన్న విషయాన్ని ఇప్పుడు 3 బలిపీఠాలు మనం చూస్తాం. ఆ తర్వాతనే ఇందులో నుంచి విజయం పొందిన అబ్రహాము చివరి కట్టిన బలిపీఠం సమర్పణ బలిపీఠం. అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు అబ్రహాం జీవితంలోనికి విడుదలైనాయి. ఈరోజు కూడా ప్రియులరా, వాగ్దానపూర్వకంగా నిబంధనతో కూడిన వాక్యం ఇది. నిబంధనతో కూడిన వాక్యం ప్రభు నిన్ను ప్రేమించి నీకు అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ దేవుడిగా విస్తుపరుస్తూ నీ దగ్గరికి తెస్తున్నాడు. కానీ ఇందులో ఉన్న ఆశీర్వాదాలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఎంతమంది అనుభవిస్తున్నారు? మన ప్రభు ఐశ్వర్యవంతుడని చెప్పుకుంటాం, నిజమే, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మంచిదే. కానీ ప్రియులరా, అక్కడ మనం గమనించగలిగితే అబ్రహాము సామాన్యుడు కాదు, అటు ఆత్మీయంగాను భౌతికంగాను గొప్ప ఐశ్వర్యవంతుడు. లేకపోతే సువార్తల్లో మనం చూస్తూ వచ్చాం, అబ్రహాం చనిపోయిన తర్వాత లాజర్లాగా దేవదూతల ద్వారా తన ఆత్మను కొనుక్కోబడింది. ఒక నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు అబ్రహాము. కానీ భౌతికంగా ధనవంతుడిగానే జీవించిన వ్యక్తి వేదంతో బాధపడుతున్నట్టుగా కూడా మనం గమనించగలం. అబ్రహాంను అడుగుతున్నాడు చిటికిన వేలతో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్. కాబట్టి అబ్రహాం యొక్క ఆత్మీయ జీవితం ఎంత ఉన్నతమైనది, ఎంతో గొప్ప ధనవంతుడు ఎంతగా ప్రభువుకు దగ్గరగా జీవించినాడన్న విషయాన్ని మనం చూస్తాం. కొంచెం మన స్థితి పెరుగుతుండగానే ఎంత ప్రభువుకు దూరంగా వెళ్దామని ప్రయత్నిస్తామో సామాన్యంగా అందరిలో గమనిస్తూ వస్తున్నాం. అందుకనే ప్రియులరా, దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించడానికి యజమానుడు వాడుకునేదానికి సిద్ధపడిన పాత్రగా సిద్ధపడలేని పరిస్థితుల్లోనే మన జీవనయాత్ర పూర్తయిపోతూ ఉన్నది. జీవితం చాలా తక్కువ అండి. మనిషి ఆయుస్సు 70, అధిక బలం ఉంటే 80 అన్నారు. 70 తర్వాత బతికినా కూడా యాక్టివ్గా ఏం పని చేయగలరు? కాబట్టి నీ జీవితంలో ప్రభు యొక్క ఆత్మీయతను అనుభవించాలన్నా, ప్రభువు ఇచ్చే భౌతికమైన ధన సంపదను అనుభవించాలన్నా ఒక పర్టికులర్ ఏజ్ ఉంది దానికి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఈ సమయంలో ఇంకా మన వర్తమానంలోకి ముందుకు వెళితే మొట్టమొదటిగా అపవాది ఆరాధన బలిపీఠాన్ని తాకాలని ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. రండి, ఆదికాండం 14వ అధ్యాయం. ఈ ఎందుకనగా నేను రెఫరెన్సులు ఎక్కువగా చెప్పడం లేదు, నాకున్నదంతా 45 నిమిషాలు. 45 నిమిషాల్లో సంపూర్తిగా ప్రభు ప్రేరేపణ బట్టి ఇవ్వాల్సిన వర్తమానం అంతా ఇవ్వాలని నా ప్రయత్నం. కాబట్టి ఈ అధ్యాయాలన్నీ అందరికీ తెలుసు. 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఆదికాండం అందరూ చదివే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం గమనించగలిగితే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఒక లోతు అప్పటికే అబ్రహాము నుంచి దూరం అయిపోయాడు, విడిపోయాడు. కానీ లోతు పట్టబడినట్టుగా ఒక సమాచారం వస్తుంది. అబ్రహాము తన ఇంట ఉన్న 318 మంది రాజులతో యుద్ధం చేసేదానికి 100ల సంఖ్యలో ఇతని దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమో ఆయుధాలు మాత్రం ఏమీ లేవు. ఇంకా ఆ స్థలంలో ఉన్నవారిని ఏర్పరచుకొని ఆయన వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులరా, యుద్ధము యెహోవాది అన్న విషయాన్ని ఆ రోజే అబ్రహాం తన హృదయంలోకి తీసుకొచ్చి ధైర్యంతో ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. మంచిదే.
యుద్ధంలో విజయం సాధించాడు. విజయం సాధిస్తుండగానే అక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, దేవుని మహాకృప అబ్రహామును వెంబడించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అబ్రహాముకు రాబోయే శోధన, క్షమించండి, అప్పటికి ఆయన పేరు అబ్రామే. అబ్రామ్ అనగా ఒక జనానికి తండ్రి, అబ్రహాం అనగా జనములకు తండ్రి. అలాగే శారాయ్ అనగా ఒక జనానికి తల్లి, శారాయ్ అనగా అనేక జనాలకు తల్లి. కాబట్టి మనకు వీలుగా అర్థమయ్యే రీతిలో అబ్రహాం అనే మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, అబ్రహాముకు రాబోయే ఆ యొక్క శోధన దేవుడు ఎరిగినవాడై ఉన్నాడు. కాబట్టి మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు ఈ మెల్కీసెదెకు క్రమంలో చేరిన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించగలిగితే, రాజులను సంహారం చేసి అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వది. కాబట్టి ప్రియులరా, ప్రభు యొక్క బలియాగానికి సాదృశ్యమైన బల్లలో ప్రవేశించడానికి మనం సిద్ధపడుతున్నాం. ఎందుకు ప్రవేశిస్తున్నాం? యాంత్రికం మాత్రం కాదు, యాక్సిడెంటల్ అంతకంటే కూడా కాదు. ఒక ఉద్దేశంతో ప్రభు ఆ బలను ఏర్పరిచాడు. సిద్ధపాటు లేకుండా ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఆ ఇస్కరియోతు యూదాకి ఏం జరిగిందో కూడా మనకు బాగా తెలుసు. సిద్ధపడి ప్రవేశించిన మిగతా వారు ఎంతగా దేవుని ఆత్మ పొంది ప్రపంచానికి వెళ్ళి సువార్త చెప్పారో మనకు బాగా తెలుసు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ గమనించండి, ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించనో, 10వ వంతు ఇచ్చనో, ఆ షాలేం రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడినై మెల్కీసెదెకును నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేం రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయిను జీవనమునకు అంతము లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైన మాట, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కాబట్టి ఎవరు అబ్రహామును కలుసుకున్నాడు? దేవుని ప్రేమ ఎంతగా ఒక మానవుని పట్ల కుమ్మరించబడుతున్నది. ఆ మానవునికి రాబోయే శోధన ప్రభు తెలుసుకొని, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానన్న మాటను విడుదల చేసినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ప్రియులారా, అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఆ షాలేం రాజు అనగా ఆ యొక్క మెల్కీసెదెకు క్రమంలో చేరిన యాజకుడిగా దర్శించాడు. రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందేదానికి అబ్రహాముకు అనుమతి ఇచ్చాడు. ఆ పొందిన అబ్రహాము ఆత్మీయంగా ఉద్యమం పడుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకైతే ముఖ్యంగా బలలో ప్రవేశించేటప్పుడు నాకు ఒకే ఒక వాక్యం గుర్తొస్తుంది. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు? నీ ఆర్థిక సంబంధమైన అవసరతలా, శరీర సంబంధమైన రుగ్మతలా, కుటుంబంలో సమస్యలా, మరి ఏదైనా కావచ్చు. ప్రియులరా, ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? అనగా సిలువ బలియాగం ఏమి చూపిస్తున్నది? ప్రేమ మాటలకు పరిమితం కాదేనని క్రియల్లో ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. విలువ కట్టలేని ప్రశస్తమైన రక్తధారలు కుమ్మరించాడు. ఆ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ ప్రభావం కింద మనల్ని నడిపించాడు. తన సొత్తుగా తన కుమారులుగా మనం స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. అనీతిమంతులను నీతిమంతులుగా చూడడానికి ఇష్టపడ్డాడు. ఆ వాక్యాన్ని నీ హృదయం మీద రాయడానికి, నీ మనసులో ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆ వాక్యం అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను పరిశుద్ధులుగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంత ప్రణాళిక రచించిన ప్రభు ఆఫ్టర్ ఆల్ నీ అవసరతల్లో పనికిరాడా? నిజంగా ఆయన వైపు చూస్తే అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, విశ్వాసాన్ని కర్త కొనసాగిస్తున్న ప్రభు.
అందుకనే ఆ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి ఆయన వైపు చూసినాడు అబ్రహాం. కాబట్టి తన జీవనయాత్రలో ఒడిదుడుకులు లేకుండా లేదండి, ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ అబ్రహాం యొక్క నిశ్చయత అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. తన యొక్క ఆరాధనను దెబ్బతీయాలని ఆ రోజు మనం చూస్తూ వచ్చాం కదా. సువార్తల్లో మత్తయి రాసిన సువార్త మనం గమనిస్తే, ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి తీసుకొని బయటకు వస్తుండగానే అపవాది చేత శోధించబడి ఆ శోధనలో మొట్టమొదటిది ఏం చెప్పాడు? నాకు ఒక నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానన్నాడు. ప్రభు యొక్క రెస్పాన్స్ ఏమై ఉన్నది? నమస్కారం చేసి తీసుకున్నాడా? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించవలను, అదే చెప్పాడు అబ్రహాం. అక్కడ ఏమని చెప్పాడు? అబ్రహామును మరొకసారి ఎవడు కూడా ధనవంతుడు చేయలేడు. ఒకవేళ ధనవంతుడు అయితే అది దేవుని ద్వారానే, దేవుని యొక్క ఆశీర్వాదం. కారణం ఏమనగా దేవుని యొక్క ఆశీర్వాదంలో క్షేమాభివృద్ధి ఉంటుంది. మానవుని యొక్క కష్టార్జిత మూలంగా అది ఎప్పుడు కూడా ఎక్కువ మాత్రం కానే కాదు. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే తప్ప అందులో క్షేమాభివృద్ధి నువ్వు చూడలేవు అన్న విషయాన్ని ఆనాడే దేవుని యొక్క ఆత్మచేత అబ్రహాం గ్రహింపులోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి అటెంప్ట్లో అపవాది అబ్రహాం యొక్క ఆత్మీయ జీవితం ముందు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రియులరా, అబ్రహాము హృదయంలో ఉన్న వేదన, ఆ భయము, ఆందోళన ప్రభు గమనించడం లేదా? చూస్తాం రండి. తిరిగి ఆదికాండం పోదాం. ఆదికాండము 15వ అధ్యాయాన్ని తీసుకుందాం. అందుకనే అక్కడ చెప్తాడు కదా, ప్రభు యొక్క రక్షణ వస్త్రంతో నేను అలంకరించబడ్డాను, నా పాదాలను సువార్త అనగా సమాధాన సువార్త వలన సిద్ధ మనసు ప్రభు నాకు ఇచ్చాడు. అందుకనే ఒక నూలు పోగైనో ఒక చెప్పుల వారైనో నాకు అవసరత లేదు. అనగా దేవుని యొక్క నడిపింపులో నేనున్నాను, రక్షణ వస్త్రంతో నేను అలంకరించబడ్డాను. నా ప్రతి అవసరత అక్కర దేవుని వైపే చూస్తాను. దేవుడు తన చిత్తానుసారంగా ఎవరి ద్వారా తీరుస్తాడో ఆయనే వస్తాడో, ఆయన ఇష్టమన్న విషయాన్ని అబ్రహాం వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ వస్తాం. తద్వారా అపవాదికి అక్కడ అపజయం జరిగినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అబ్రహాము తన యొక్క ఆరాధన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడడానికి ప్రభు సహకరించినట్టుగా మనం, అది అబ్రహాం యొక్క గొప్పతనం కాదండి, దేవుని యొక్క ప్రేమ. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేవాడు తర్వాత ప్రార్థనా బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏ రీతిగా ప్రభు యొక్క సహాయకుడు అన్న విషయాన్ని గమనించగలిగితే అపవాదిని ఓడించే స్థితిలోకి అబ్రహాం ఎదగాలి. రోజు రోజు ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. రోజు రోజు ఆత్మీయంగా ఎదిగినప్పుడు మాత్రమే ఆత్మీయంగా బలాభివృద్ధి చెందుతావు. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగడానికి ప్రభు సహాయకుడిగా ఉంటాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో రుచి చూసి తెలుసుకుని ఇతరులకు ప్రకటించగలం. లేకపోతే ప్రియులరా, ఎప్పుడూ రుచి చూచి తెలుసుకునే అనుభవంలోకి మనం ఎదగలేమన్న విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆడ వాక్యం నుంచి మనం చూస్తాం. మొదటి వచనం, అబ్రహామా భయపడొద్దు. ఎంతమందిని చూసి ఇచ్చాడు? 4 రాజులను చూసి ఇచ్చాడు. వాళ్ళని ఓడించి వచ్చాడు. వాళ్ళ దగ్గర ఏ మెర్సనరీ సోల్జర్గా, ఏ కిరాయి యొక్క సోల్జర్గా వెళ్ళి ఏమీ తీసుకురాలేదు. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డాడు. దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు. దేవుని ఆశీర్వాదం మీద నమ్మిక ఉంచాడు. ప్రభువుని ఆరాధించి ముందుకు వచ్చి వెళుతున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. కానీ అబ్రహాము హృదయంలో ఉన్న వేదనను ప్రభు గమనించిన వాడుగా ఉన్నాడు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, భయపడొద్దు, నేను నీకు కేడము, నేను నీకు రక్షణ దుర్గము, సర్వోన్నతుడైన దేవుడైన నేను నీకు సమస్తం అయి ఉన్నాను. ప్రభా ప్రియులరా, అక్కడ మనం గమనించాల్సింది, ప్రభువుని ఎవరైతే ఘనపరుస్తున్నారో తన జీవనయాత్రలో ప్రతి అడుగులో కూడా వారిని ఘనపరచడానికి ప్రభు యొక్క నేత్రం లోకమంతా సంచారం చేస్తుంటుంది. ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ అలాంటిది. ఒక అడుగు మనం ముందుకేస్తే తిరిగి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని అబ్రహాం జీవితంలాగా మనం గమనించగలం. ఈ 15వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూస్తాం, గమనించండి. 3వ వచనంలో అబ్రహాము తన హృదయాంతరాల్లో ఉన్న భయం, ఒక ఆందోళన ఒకటి ఉంది.
కారణం ఏమిటి? ఇతర పరాయి దేశంలో తను ఒంటరిగా ఉన్నాడనే భయం. రెండవదిగా తన ఆస్తి విస్తరించబడుతుంది కాబట్టి ఏ రోజైనా శత్రువులు వచ్చి ఆ ఆస్తిని కబళించగలరనే భయం. మూడవదిగా తన ఆస్తికి ఇప్పటి వరకు వారసుడు లేడు. కాబట్టి ఈ భయాలన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. అందుకనే అక్కడ వ్యక్తపరుస్తాడు, నాకేమి ఇచ్చితే ఏమి, కుమారుడిని ఇవ్వడం లేదు కదా. అక్కడ ప్రభువు చెప్తున్న ఆ రెస్పాన్స్ గమనించండి. 4వ వచనం గమనించండి. 4 అండి. యెహోవా వాక్యం అతని యొద్ద అదే చెప్పెను. అది మొట్టమొదటి వాగ్దానం. ఆ తర్వాత బయటికి తీసుకొస్తాడు, ఆకాశ నక్షత్రాలను చూపిస్తాడు. ఈ రీతిగా నీ సంతానం విస్తరించబడుతుంది. రెండవదిగా మనం గమనించగలిగితే చూడండి, ఆ తర్వాత 6వ వచనంలో యెహోవా నమ్మిన నీతి. ఆ తర్వాత నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు సరే, ఇప్పుడు ఈ దేశాన్నంతా నీకు ఇదిపోతూ ఉన్నాను, నీకు సంతానాన్ని విస్తరించబోతూ ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, నేను నీకు కేడుగా ఉన్నాను. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అందుకనే అది చదివించాను. క్రీస్తును ధరించుకున్న నీ అనుభవాన్ని బట్టి అబ్రహాముతో దేవుడు ఆనాడు ఏదైతే మాటలు మాట్లాడినాడో, నువ్వు క్రీస్తును ధరించుకున్న అనుభవంలో ఆ మాటలన్నిటికీ కూడా నువ్వు వారసుడివి. ఆ వాగ్దానాలన్నిటికీ కూడా నువ్వు వారసుడివి. ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడడానికి ప్రభువు సమర్థుడు. కాబట్టి ప్రభువు నీకు కేడముగా ఉన్నాడన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిస్థితులు, పరిశోధనలు ఏమైనా పర్వాలేదు, అవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా నీకు అనుకూలంగా మార్చగలడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ మనం గమనించగలిగితే ఆయన అబ్రహాముతో అక్కడ మనం గమనిస్తాం. చూడండి, ఒక నిబంధన చేసెను అని చెప్పే మాటను కూడా మనం గమనిస్తాం. అంతేకాకుండా 9వ వచనం నుంచి ఆ యొక్క జంతువులు తీసుకొచ్చి ఖండాలుగా చేసి అక్కడ మనం గమనించగలిగితే చూడండి, 12వ వచనానికి వచ్చే గాఢ నిద్ర కలగచేశాడు. ఆ తర్వాత రాబోయే విషయాల్ని, అనగా ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ ఎంత దాస్యులుగా ఉండడం, తర్వాత విడుదల, ఇవన్నీ కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. 17వ వచనానికి రండి. సరే, ఇది ఏంటి? నిబంధన చేయక మునుపు ఇది నెరవేర్చుతాను. ప్రియులరా, నేను పరిశుద్ధుడిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు, నీతిమంతుడిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు సహకరిస్తే. చూడండి, సంసోను యాజీరుగా చూడడానికి ఇష్టపడుతున్నాడు, గొప్ప బలాఢ్యుడిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని యొక్క కార్యాలు చేయడానికి గొప్ప సైనికుడిగా ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఇష్టపడుతున్నాడు? సంసోను సహకరిస్తేనే. సహకరించలేదు కాబట్టి ఏమైంది పరిస్థితి? అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. రండి, మరియు ప్రొద్దుగుంకిన కటిక చీట పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిను. ఇది మనకి ఏం చూపిస్తున్నదనగా, రండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం. ఆ రోజు అష్షూరీయులు ఇశ్రాయేలీలకి గొప్ప విరోధులుగా పనిచేసేవారు, సవాళ్ళు విసిరేవారు. కానీ యెషయా ప్రవక్త ద్వారా విడుదల చేస్తున్న మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 10వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తాం. ప్రభువును సైన్యములకు, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నుంచి. క్షయరోగం పంపును, ఇశ్రాయేలీయుల యొక్క వెలుగు అగ్నియును, ఇశ్రాయేలీయుల యొక్క వెలుగు అగ్ని పరిశుద్ధ దేవుని యొక్క, అతని పరిశుద్ధ దేవుడు జ్వాల. కాబట్టి
నువ్వు మండడానికి ప్రభు కొరకు ఇష్టపడితే నిన్ను మరింతగా మండించడానికి, నీ శత్రువులను దూరపరచడానికి ఆయన సమర్థుడు. కాబట్టి అబ్రహాంతో చేసే నిబంధన చేసే కండిషనల్ కోవినెంట్. నువ్వు సహకరించే కొద్దీ నేను నీ కేడముగా ఉంటాను, నువ్వు విధేయత చూపే కొద్దీ నీ సంతానాన్ని విశ్రింప చేయడానికి ఇష్టపడతాను. అంతేకాకుండా ఈ దేశస్తులు ఎవరు కూడా నేను తాకడానికి వీల్లేదు, ఈ దేశమంతా కూడా నేను స్వాధీనపరచుకోబోతున్నాను. అక్కడ ఒక ప్రత్యేకమైన మాటను మీరు గమనించండి. 17వ వచనం, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు. ఈరోజు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో గమనించగలిగితే ఆ విశ్వాసాన్ని మన హృదయంలోంచి తొలగింపు చేయడానికి ఆ వాక్యమనే ప్రకాశంతో ప్రియులరా నీ హృదయాన్ని ప్రభు వెలిగించాడు. ఈ వాక్యమనే ప్రకాశంతో వెలిగించబడిన నీ హృదయంలో నుంచి ఏమి రావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం బయటికి రావాలని కోరుకుంటున్నాడు. తద్వారా నీ హృదయంలోంచి అపవాదిని పారదోడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా అనేక మంది హృదయాల్లో పనిచేస్తున్న అపవాదిని పారదోడడానికి నిన్ను సాధనంగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి రగిలే జ్వాలగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యం నీ జీవితంలో, నీ హృదయంలో రగిలే జ్వాలగా ఉండాలి. మరొకసారి చీకటికి తావులేని స్థితిలో నీ హృదయం ఉన్నప్పుడు ప్రియులరా నేను గొప్ప సాధనంగా ప్రభు ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మరొకసారి అది చూడండి, 10వ వాక్యం, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు జ్వాలయు అయ్యున్నాడు. నువ్వు వెలుగుగా ఉంటే నీలోంచి ప్రజ్వలించే జ్వాల ఆయన తన కార్యాలు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. కానీ ప్రియులరా ప్యాథటిక్ కండిషన్ ఏంటి తెలుసా? అన్నీ మనకు గుర్తుంటాయి. చాలాసార్లు వారం తర్వాత చదివిన వాక్యం ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఎంత గుర్తుండదు. అవన్నీ ఇప్పుడు మన పర్సనల్ విషయాలని మర్చిపోయేదానికి ఇష్టపడతామా? కానీ నిన్ను నడిపించే నీ వాక్యాన్ని మర్చిపోయడానికి ఎంత ధైర్యం నీకు? అందుకనే అక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం, నువ్వు రగిలే జ్వాలగా ఉన్నప్పుడు ఆయన ప్రజ్వలించే దీపంగా నీలో నుంచి నీ పాదాలకు వెలుగుగా ఉండేవాడుగా ఉన్నాడు, నేను నడిపించేవాడుగా ఉన్నాడు, నీ శత్రువులను దహింపచేసేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా నిబంధన చేసిన ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. సో ఇట్స్ ఎ కండిషనల్ కోవెనెంట్. నువ్వు సహకరిస్తే ఆయన నీలో నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. సహకరించే స్థితిలో నిన్ను ఉంచాడు ప్రభు. ఆ ఉంచిన ఆ యొక్క స్థితిని నువ్వు కాపాడుకోవడం అనేది నీ బాధ్యత అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, ఇంతగా ఉజ్జీవింప చేసిన అబ్రహాము 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఆయనకి? ఇంటి దగ్గర భార్య. ఈ భార్యకు ఒకటే ఆలోచన అయిపోయింది. అబ్రహాము పిలువబడ్డప్పుడు 75 సంవత్సరాలు, అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. 75 10 ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు సంతానం లేని స్థితి, ఇంకోసారి సంతానం వస్తుందా? అక్కడి వరకు ప్రభు బోధించడం అయిపోయింది, ఇక్కడి నుంచి ఈమె బోధించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఎవరు బోధ కావాలా మనిషికి? అది మన ఇష్టం. అందుకనే 2వ తిమోతి పత్రికలో ఏం చెప్తాడు? ప్రతి పురుషుడు కోపము సంశయం మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుని ఉద్దేశం స్పష్టంగా ఆ వ్యక్తికి తన విషయంలో, తన కుటుంబ విషయంలో బోధించబడుతున్న విషయాన్ని అక్కడ మనం గమనించగలం. ఇక్కడ మనం గమనించగలిగితే ఆమె చెప్పిన బోధ అది ప్రభు ద్వారా పొందిందే కాదన్న విషయాన్ని ఆయన స్పష్టంగా గ్రహించగలడు. దాని కొరకు సపరేట్గా ప్రార్థనలు చేయాల్సిన అక్కర్లేదు. కారణం ఏంటి? సంతానాన్ని ఇస్తానన్నాడు, ఇస్రాయేలు వల్లే విస్తరింపజేస్తానన్నాడు. అంతేకాకుండా నిన్ను వెలిగించబడిన వాడు అని చెప్తున్నాడు, అందులోంచి జ్వాల ప్రజ్వలింప చేయాలని చెప్తున్నాడు, నీకు నేను కేడుగా ఉంటానని చెప్తున్నాడు, నిబంధన చేస్తానని చెప్తున్నాడు. అంత సులభంగా మర్చిపోతాడా? కానీ ప్రియులరా ఈ శరీర సంబంధమైన క్రియ అనగా ఏదో కావాలని కోరిక, ఏదో చేయాలని కోరిక, ఏదో చూడాలని కోరిక, లేకపోతే ఏదో అనుభవించాలని కోరిక దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోంచి డామినేట్ చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. చేస్తే ఏమవుతుంది నీ స్థితి? నీ పరిశుద్ధతను కోల్పోతావు, పవిత్రతను కోల్పోతావు, ఆత్మీయతను కోల్పోతావు, తిరిగి అనీతిమంతుడైపోతావు, అపరిశుద్ధుడు అయిపోతావు. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసాన్ని కోల్పోతావు.
కారణం ఏంటి? అపరిశుద్ధమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడు. ఒకవేళ నివసించిన పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు కాబట్టి ప్రియులరా, ఆయన మౌనంగా ఉంటాడే తప్ప నీతో మాట్లాడడానికి ఇష్టపడు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం 16వ అధ్యాయము 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గ్యాప్ ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అయిందండి. అక్కడ మనం చూస్తాం చూడండి, 16వ అధ్యాయము 16వ వచనం. అక్కడికి వచ్చేటప్పటికి 86 సంవత్సరాలు. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 99 సంవత్సరాలు. 99లోంచి 86 తీసేస్తే 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాం పరిస్థితిని చూసి మౌనంగా ఉన్నాడు. ఇంట్లో ఒక ఆమె అఫిషియల్ వైఫ్, ఇంకొక ఆమె అనఫిషియల్ వైఫ్. ఇష్మాయిల్ ఏమో వచ్చేసాడు. ఆమె గర్భంలో ఉండగానే ఆ ఇద్దరు స్త్రీలకు పడకుండా వచ్చేసింది. ఈ 13 సంవత్సరాలు ఆ కుటుంబంలో ఏమాత్రం నెమ్మది ఉంటుందా? సమాధానకర్త అయిన ప్రభు యొక్క శిరసత్వం కింద కుటుంబం నడిపించబడిందా? అందుకనే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, కుటుంబంలో కలతలు, కుటుంబంలో అసమాధానమైన స్థితి. కారణం ఏమిటి? నీ చిత్తానుసారంగా, నీ ఉద్దేశానుసారంగా. ఇది దేవుని యొక్క ఉద్దేశమా కాదా? ఎస్, పిల్లకాయలు ఇవ్వడం అనేది దేవుని యొక్క ఉద్దేశం, కుమారుని ఇవ్వడం దేవుని యొక్క ఉద్దేశం. తన చిత్తంలో, తన ఇష్టానుసారంగా, తన సమయంలో ఇస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కానీ ఎదురు చూసే ఓపిక మనకు లేకపోతే ప్రియులరా, ఎంత నష్టపోయాడు అక్కడ మనం గమనించగలిగితే చూడండి, 13 సంవత్సరాలు అబ్రహాముకి ప్రభువుకి సంబంధమే లేదు. అక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ మనం గమనిస్తే చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం. సాగిలపడి ఉండగా, ఈ మాట 12వ అధ్యాయం నుంచి ఎక్కడ కూడా లేదు. సాగిలి పడితేనే దేవుడు మాట్లాడతాడా? 40 రోజులు ఉపవాసం చేస్తేనే మాట్లాడతాడా? అన్నం తినకుండా కూర్చుంటేనే మాట్లాడతాడా? కానీ సాగిలిపడి 13 సంవత్సరాలు ఉంటే 13 సంవత్సరాల తర్వాత ఎందుకు మాట్లాడాడు? నువ్వు చేసిన పని ఇట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్. నువ్వు చేసిన పని ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఈ శిక్ష ఎందుకు నీకు విధించబడిందని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులరా, దేవునికి ప్రేమ లేక కానే కాదు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం గమనిస్తాం. శిక్షా ఫలము, ఈ శిక్ష తర్వాత ఒక మంచి ఫలితం నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. కానీ ఈ శిక్ష భరించాలి. కారణం ఏమనగా నీ అవిధేయతను బట్టి ఈ శిక్ష విధించబడింది. ప్రభు తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా శిక్ష విధించలేదు. ఈరోజు కూడా ప్రియులరా, అనేక సార్లు మనం అరగంట చేస్తాం, పావుగంట చేస్తాం, ప్రార్థనలు 5 నిమిషాలు కూడా చేస్తాం, గంటలు చేస్తాం. కానీ ఈ ప్రార్థన అంగీకరించబడుతుందా ప్రభు దగ్గర అనే విషయం ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకొని పరిశీలించుకుని దానికి ఇష్టపడుతున్నామా? అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఈ గ్యాప్ పీరియడ్లో అబ్రహాం ఏమి నేర్చుకోవాలి? ఎస్, ఈ గ్యాప్ పీరియడ్ ఎందుకు వచ్చింది? ప్రభుతో ఈ సహవాస బలిపీఠాన్ని నేను కోల్పోయాను, ఆ ప్రార్థనా బలిపీఠాన్ని కోల్పోయాను, నా ప్రార్థన ప్రభు ఆలకించడం లేదు. అందుకని ఇంట్లో చాలా గొడవలు ఉంటున్నాయి. ఈ గొడవలన్నీ కూడా సర్దుమణిపోవాలంటే, తిరిగి సమాధానం రావాలంటే ఆయన ఏం చేశాడంట? 13 సంవత్సరాలు సాగిలపడి ప్రభు వైపు చూస్తూ ఉంటే, అక్కడ ఎందుకు సాగిలపడ్డాడు, ఎందుకు ఈ శిక్ష అనుమతించినాడు అన్న విషయాన్ని చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పంపు మీరు పొందని ఎడల మీరు దుర్బేజులే కానీ కుమారులు కారు. మరి గమనించగలిగితే 10వ వచనం చూడండి, వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్ష, కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవాలని మన కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మన కొరకే ఆయన శిక్షిస్తాడు. అవిధేయత నీలో ఉండకూడదు. అందుకనే ఆ శిక్ష నీ మీదకి తెస్తున్నాడు. ప్రియులరా, అవిధేయత ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు నీ జీవితంలో తావు ఉండవు. అవిధేయత ఉంటే ఒకవేళ దేవుడు ఆశీర్వాదాలు కొంబరించిన అది అపవాది చేత దొంగలించబడతాయి, నువ్వు అనుభవించలేవు. కాబట్టి నీకు విధేయత నేర్పించాలంటే ప్రభు యొక్క సన్నిధి సహవాసం అనుభవించినప్పుడు నీ జీవితం ఎలా ఉంది, ప్రభు దూరమైనప్పుడు నీ జీవితంలో ఎంత సమస్యలు ఏర్పడ్డాయి, ఈ డిఫరెన్స్ అనేది నువ్వు అనుభవపూర్వకంగా ఎరగాలి. అందుకనే 13 సంవత్సరాల గ్యాప్ అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా నా సొంత ఇష్టాన్ని సొంత
చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తే దేవుని యొక్క ఉద్దేశంలో అది ఉందా లేదని తెలుసుకోకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ప్రియులరా, నేను కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడిగానే ఉంటాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు మౌనంగా ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఒకరోజు ఆయన దర్శిస్తాడు. ఎప్పుడు? నా పరిస్థితి నేను తెలుసుకున్నప్పుడు, నా యొక్క వ్యక్తిగతమైన ఆ యొక్క క్షమాపణ నేను పొందినప్పుడు. ఆ క్షమాపణ పొందడానికి అబ్రహాము 13 సంవత్సరాలు పట్టినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ 13 సంవత్సరాల తర్వాత ప్రభు మొట్టమొదటిగా ప్రత్యక్షమై ఆయనకి చెప్పిన మాట ఏంటి? అక్కడ చూడండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, 17వ అధ్యాయం 1వ వచనం, నా సన్నిధిలో నడుచుచు నువ్వు సాగిలపడాల్సిన అక్కర్లేదు. నేను అది నీకు చెప్పలేదు. నేను సాగిలపడి నా కాళ్ళు పట్టుకోవాలని నీకు చెప్పలేదు. నా సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి నేను ఇష్టపడ్డాను. కాబట్టి నాతో నడవడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పు. ప్రియులరా, పాపం చేసి తప్పు చేసేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి సమస్యలు నెత్తి మీదకు తెచ్చుకొని ప్రార్థన చేసేస్తాను, ఉపవాసం చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. కారణం ఏమిటనగా, రక్షించబడిన విశ్వాసగా నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలుసు. తెలిసి చేసిన తప్పుకు క్రయం చెల్లించాల్సిందే. చెల్లించినప్పుడే దానికి విడుదల. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దావీదు చేసిన తప్పుకి క్రయం చెల్లించాడు. సొలొమోను చేసిన తప్పుకి క్రయం చెల్లించాడు. సౌలు చేసిన తప్పుకి క్రయం చెల్లించాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. అంతేకాకుండా యూదా ఇస్కరియోతు చేసిన తప్పు క్రయం చెల్లించాడు. కాబట్టి రక్షించబడిన విశ్వాసి జీవితంలో సమాధానకర్త అయిన ప్రభువు పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని నీ జీవితంలో కుమ్మరింపు చేసి నీ జీవితం ఒక ఆశీర్వాదం వడ్డించే పాత్రగా ఉండాలని ఇష్టపడుతున్నాడే తప్ప సాగిలపడి కాళ్ళు పట్టుకోమని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఈ లోకంలో మనం చూస్తూ వస్తున్నాం. కొద్దిగా ఎలివేటెడ్ పర్సన్స్ అన్న వాళ్ళకి చిన్న వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, దండం పెట్టుకోవాలని అంటున్నారు. కానీ సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నా అడుగుజాడల్లో నువ్వు నడువు, నన్ను వెంబడించు, నిన్ను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అపవాది నీ ముందు నింద వేయకూడదు, నీ వైపు ఏలు పెట్టి చూపించకూడదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ప్రియులరా, రండి యెషయా గ్రంథం ఒకసారి మనం చూస్తే 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని నేను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని. కాబట్టి దుష్క్రియ అన్నిటికంటే దుష్క్రియ ఏం తెలుసా? అవిధేయత. ఈ అవిధేయతను బట్టే ఆది దంపతులైన ఆదాము హవ్వ తమ యొక్క సమృద్ధిలో నుంచి శపితభరితమైన స్థితిలోకి వెళ్ళారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయాంతరాల్లో ఉన్న అవిధేయతను ప్రభువుకు సమర్పించుకొని తీసివేస్తే ఆశీర్వాదాలు కారకుడైన ప్రభు నీ జీవితంలో ప్రవేశించి నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివే కాకుండా ఆశీర్వాదం వడ్డించే పాత్రగా నిన్ను సిద్ధపరుస్తాడు. కానీ ప్రియులరా, ఎంతవరకు అపవాది నీ మీద ఏలు పెట్టి ఇదిగో ఈ తప్పు చేస్తున్నాడు, ఇదిగో ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పించుకునే స్థితిలోనే ఎంతకాలం ఉంటావు? అబ్రహాం కూడా ఆ స్థితికి దిగజారిపోయాడు. ప్రార్థన బలిపీఠాన్ని అపవాది ఎంతో డిస్టర్బ్ చేసింది. కానీ 13 సంవత్సరాల తర్వాత దేవుని మహాకృపను బట్టి తిరిగి బలిపీఠాన్ని నిర్మించుకున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించిన మాట విని ఎడల మీ భూమి యొక్క మంచి పదార్థములను సమ్మతించిన మాట విని ఎడల, విధేయులుగా ప్రవర్తించిన ఎడల నేను నిన్ను నడిపించడానికి ఇష్టపడతాను. తప్పు చేసి కాళ్ళు పట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేసి కాళ్ళు పట్టుకుంటే నేను ఒప్పుకోను. తప్పు చేసి ఉపవాస ప్రార్థన చేస్తే నేను ఒప్పుకోను. తప్పు చేసి అన్నం తినకుండా కూర్చుంటే నేను ఒప్పుకోను. నీ హృదయం ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ప్రభావం కిందకి తీసుకొచ్చి మరొకసారి నేను పాపం చేయకుండా నన్ను కాపాడు ప్రభు అని చెప్పి హృదయాంతరాల్లోంచి ఆ మాటలు వస్తే తప్ప నీ ప్రార్థన ఆలకించబడదన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో సోదర సోదరి. అందుకనే ఇప్పుడు సామాన్యమైన ప్రార్థనాపరుడైన
అబ్రహాము, రండి తిరిగి ఆది కాండానికి వెళదాం. సమకూర్చబడిన తర్వాత 17వ అధ్యాయంలో 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తాం, ఒక విజ్ఞాపనకర్తగా ప్రభు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. సామాన్యమైన ప్రార్థన పరుడైన అబ్రహాం, గమనించండి. కాబట్టి ప్రియులరా, తన హృదయాన్ని వేధిస్తున్న సంతానము లేదనే సమస్యను అది ప్రభుకు సమర్పించేశాడు. ప్రభా, అది నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు తీసుకునేదానికి నేను ఇష్టంగా ఉన్నాను. కానీ ప్రభు తన మహాకృపను బట్టి తన సమయంలో దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అదే సమయంలో ఇక్కడ మనం గమనిస్తాం, ఒక సామాన్యుడు తన కొరకు కూడా ప్రార్థన చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాడిని ప్రభు లేవనెత్తి నిలబెట్టి తనతో పాటు నడిపిస్తూ 19వ అధ్యాయానికి వచ్చేటప్పుడు అక్కడ మనం గమనిస్తాం. చూడండి, అతను ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? లోతు కొరకు ప్రార్థన చేశాడు. విజ్ఞాపనకర్తగా అబ్రహామును ఎదిగింపు చేసిన దేవుడిని మనం చూస్తూ వస్తున్నాం. అబ్రహాం ప్రార్థన ప్రభు ఆలకించాడు. లోతును సొదొమ గుమ్మరలోంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ లోతు అంటాడు కదా, నువ్వు పలానా స్థలానికి వెళితే అలా కాదు ప్రభువా. ప్రభు సలహా చెప్పే స్థితిలోకి వెళ్ళాడు. కానీ లోతు కుమార్తెలు కేవలం సంతానం కొరకు తన తండ్రితో వ్యభిచరించిన స్థితిలోకి దిగజారిపోయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. తిరిగి నెక్స్ట్ అధ్యాయానికి మీరు వచ్చేటప్పటికి అక్కడ గమనించండి, 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతను గెరారు దేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అబీమెలెకు రాజు చేతిలో అతను బందీ అయిపోయాడు. కానీ ప్రభు కలుగ చేసుకుని ఏం చెప్తున్నాడు అక్కడ గమనించండి. 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతను గాను ప్రార్థన చేయకపోతే నీ వంశాన్ని నేను సమూలంగా నాశనం చేస్తాను. ఎంత ఆత్మీయ స్థితికి ప్రభు ఎదిగించాలని దేవుని యొక్క ఉద్దేశం అబ్రహాం పట్ల. కానీ ప్రియులరా, ఆ ఒక్క సమస్య తన హృదయంలో పెట్టుకొని 13 సంవత్సరాలు దూరపడిపోయినాడే. ఇక్కడ మనం చూస్తాము, అబీమెలెకు యొక్క ఆ స్త్రీల గర్భాలన్నీ కూడా మూతపడిపోయాయంట అబ్రహామును ఆయన భార్యను పట్టుకుపోయేటప్పటికి. ఇక్కడ మనం ఒక మాటను మనం చూస్తాం, చూడండి. ఆ 20వ అధ్యాయంలోనే 17వ వచనం. కాబట్టి ప్రియులరా, అబ్రహాముకు సమస్య ఉంది. కానీ అబ్రహాము ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగింపు చేశాడు? ఇతరుల యొక్క సమస్యల్లో అతను పాలు పంపులు పొందాడు. ఇతరుల యొక్క సమస్యలకు ప్రార్థన చేసే స్థితిలోకి ఎదిగాడు. అంతేకాదు, ఇతరుల యొక్క సమస్యలు ప్రార్థించడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కారం చూపించాడు. ఈరోజు కూడా సంఘ ప్రార్థనలో అనేకమైన సమస్యలు మీ గమనంలోకి తెస్తున్నాను. దైవజనుడు మీ గమనంలోకి తెస్తాడు. ప్రియులరా, మీకు అవకాశం వస్తుంది, ప్రార్థిస్తూ వస్తున్నారు. సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఈ సమస్యను నేను ప్రార్థన చేయాలని చెప్పి ఆశ ఉందా? నీకు ఒక సమస్య నీ ముందు పెడుతున్నాడు, ఈ ప్రార్థన మనవి నువ్వు చేయమని చెప్తున్నాడు. అంత మటుకు చేసి మర్చిపోతాం కదా. ఈ సమస్యకి చాలామంది పిల్లలు లేరు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన జీవనోపాధి వృత్తులు లేవు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితిలో లోతు కొరకు ప్రార్థన చేశాడు. కానీ లోతు యొక్క ఆత్మీయ స్థితి అందుబాటులో లేదు కాబట్టి లోతు నష్టపోయాడు. ఇక్కడ రాజు కొరకు ప్రార్థన చేశాడు. అక్కడ ఏమైనా మూయబడిన గర్భాలన్నీ కూడా తెరవబడ్డాయి అన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం, తన ప్రార్థన బలిపీఠాన్ని చెడగొట్టాలని ప్రయత్నించిన అపవాది మీద పరిపూర్ణమైన విజయం సాధించిన అబ్రహామును మనం చూస్తాం. కానీ గ్యాప్ 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో అబ్రహాము నేర్చుకున్న పాఠం చాలా గొప్పదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఆ తర్వాత మనం గమనిస్తే 21వ అధ్యాయానికి వెళదాం. 21వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూస్తాం. అప్పటికి అబ్రహాముకు కుమారుడు జన్మించినట్టుగా మనం చూస్తాం. కానీ ఇష్మాయిల్ అక్కడే ఉన్నాడు. ఇష్మాయిల్కి అప్పుడు 14 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు?
అక్కడ జరుగుతున్న అప్పుడికిను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇంతకు మునుపు షారాయి ఇప్పుడు షారా అయింది. ఏం అడ్వైజ్ చేస్తుంది? హాగర్ని తెచ్చిన ఆమె హాగర్ని ఇష్మాయేల్ని పంపించమని చెప్తున్నది. ఇక్కడ మన వాక్యం నుంచి మనం చూస్తాం. 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో ఉండుట అబ్రహాం తన్ను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాంకు మిక్కిలి దుఃఖం కలిగచేసిన. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట. కానీ ముందు హాగర్ని తెచ్చుకున్నప్పుడు ఈ మాట చెప్పలేదే ప్రభు. ఇప్పుడు శారా దేవుని యొక్క ఆత్మతో నింపబడింది కాబట్టి అడ్వైజ్ వినమని చెప్తున్నాడు. కానీ అబ్రహాం రెండో మాట చెప్పాడా? చెప్పలేదు. కారణం ఏంటి? ప్రియులరా, ఇది సహవాస బలిపీఠం. మొట్టమొదటి మనం చూసాం, ఆరాధన బలిపీఠాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించిన అపవాదిని ప్రభువే ఎదుర్కొని ఆత్మీయంగా అబ్రహాంను ఉజ్జీవింపజేశాడు. ప్రార్థనా బలిపీఠాన్ని డిస్టర్బ్ చేసింది, తిరిగి నిర్మించుకునే దానికి 13 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, దేవుని యొక్క మాట వింటేనే ఆయనతో అన్యోన్యమైన సహవాసం, దేవుని ప్రేమిస్తేనే ఆయన అన్యోన్యమైన సహవాసం. ఇప్పుడు మాట వినడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. మాట వినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళకున్న ఆధిక్యత ఏమిటి అన్న విషయాన్ని మనం గమనించగలిగితే చూడండి, రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, సాతాను మీ కాళ్ళ కింద సమాధానకర్త అయిన దేవుడు శిరసత్వం కింద నువ్వు నడవడం ప్రారంభిస్తే, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కేవలం సాగిలు పడతాను పాపం చేస్తానంటే కుదరదు. దేవుని అడుగుజాడలు బాధపడి తన అడుగుజాడలు నీ కొరకు ఉంచిపోయానని పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ అడుగుజాడల్లో ప్రభువును వెంబడించేవాడిగా ఉన్నప్పుడు మాత్రమే దేవునితో నీకు అన్యోన్యమైన సహవాసం ఉంటుంది. అనగా వాక్యాన్ని ప్రేమించే హృదయం, వాక్యాన్ని గుర్తుపెట్టుకునే హృదయం. ఆ వాక్యం నా హృదయం మీద రాయండి, నా మనసులో ఉంచండి. ఆ వాక్యం ప్రజ్వలించే జ్వాలగా నా హృదయంలో ఉండాలి. ప్రభు, ఆ వాక్యంలో వచ్చి నువ్వు మాట్లాడాలి. ఇంతగా ప్రభువును ప్రేమించే హృదయం కలిగిన వాళ్ళకి ప్రభు ఇచ్చే ఆధిక్యత ఏమిటి తెలుసా? అంతవరకు వెరిపించిన అపవాదిని కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు. ఇది ఆధిక్యత ప్రియులరా. మళ్ళొకసారి వెరిపించేదానికి అపవాదికి తావు ఎవడు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు 3 బలిపీఠాలు రీస్టోర్డ్, అనగా అబ్రహాము ఆరాధన బలిపీఠము, రెండవదిగా ప్రార్థనా బలిపీఠం, మూడవదిగా సహవాసనం బలిపీఠం. ఇప్పుడు అసలు విషయానికి మనం వస్తే 22వ అధ్యాయం. ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభుతో సహవాసం కలిగిన వారు అని చెప్పుకుంటాం. కానీ ప్రియులరా, ప్రభు అంతకు మించి నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? పరిపూర్ణమైన సమర్పణ. తను వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇందులో రాసిపెట్టి ఉన్నాడు. అవి నీ జీవితంలో కార్యరూపం దాల్చాలంటే, అవి విడుదల చేయాలంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును మాత్రమే నువ్వు ప్రేమించే స్థితిలోకి నువ్వు ఎదిగినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు విడుదలవుతాయి. లేకపోతే చదువుకునే దానికే ఇది పరిమితం అవుతుంది. నీతిమంతుడు ఆశీర్వదించబడడం, లేకపోతే ప్రభు గొప్పవాడు వినడానికి చదువుకునే దానికి పరిమితం. ఎప్పుడు కూడా నువ్వు అనుభవించలేవు. కాబట్టి నీ జీవితంలో పరిపూర్ణమైన సమర్పణ కావాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత, గొప్ప అనుభవం వెళ్ళిన తర్వాత పరిశోధించను. అబ్రహాం ఈజ్ బీయింగ్ టెస్టెడ్. ఆయన శోధించడం లేదు, ప్రభు పరిశోధిస్తూ వస్తున్నాడు. లేకపోతే ప్రియులరా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, చాలామంది వర్తమానికులు ఏమని చెప్తారంటే, అక్కడ మనకు చూస్తూ వస్తున్నాం, ఒక్కడైన కుమారుణ్ణి నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి బలి అర్పించమని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన సిద్ధపడతాడు. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి 3వ వచనంకి వచ్చేటప్పుడు తెల్లవారినప్పుడు, ఈ మాట మీద ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. చాలామంది వర్తమానికులు నేను గమనించాను, రాత్రి చెప్పాడు, తెల్లవారేటప్పటికి సిద్ధపడిపోయాడు. వాక్యం అలా మాట్లాడటం లేదు.
బికాజ్ బైబిల్ స్పీక్స్ అబౌట్ ద బైబిల్. నీ సొంత మాటలు చెప్పడానికి వీల్లేదు. బైబిలే వివరించాలి. తెల్లవారినప్పుడు అంటే అర్థం ఏమిటి? చూడండి, పేతురు రాసిన పత్రిక తీసుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం గమనిస్తే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు సో అక్కడ అబ్రహాం ఈజ్ టోటల్లీ కన్విన్స్డ్. ప్రభువా, మరొకసారి ఒకవేళ నా జీవితం ఉంటే నీ కొరకే జీవిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఆనాడు అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు రాయించిన మాటలు. మరొకసారి వేరే అడుగు, వేరే మార్గం, వేరే ఆలోచన నాకు ఉండడానికి వీల్లేదు. కాబట్టి గత కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యానికి తన హృదయంలో ప్రప్రథమైన స్థానం ఇవ్వడానికి సంపూర్ణమైన నిశ్చయిత తీసుకుని వాక్యం ఏం చెప్తుంది? అక్కడ తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగించు దీపమై ఉన్నది. కాబట్టి ఇంకా దెర్ ఇస్ అన్ ఏరియా. ఆ హృదయంలో ఇంకా ఒక కోణం ఉంది, చీకటి కోణం. ఆ కోణం అడ్డుపరుస్తున్నది దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరింపు చేయడానికి. వాగ్దానం ఏమో చేశాడు, కుమ్మరించే అవకాశం వచ్చాడు, సమయం వచ్చింది, కుమ్మరించడానికి అడ్డు వస్తున్నాడు. ఎవడు? కుమారుని ప్రేమించడం తప్ప? ప్రశ్న. ఏదైనా సరే లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. మనం చచ్చిపోయిన రతన్ టాటా ఏం తీసుకెళ్ళాడు? ఎంతో సంపాదించాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో కేవలం ప్రభు యొక్క కృపను బట్టి నువ్వు అనుభవిస్తూ వస్తున్నావు. కాబట్టి ఆ సమర్పణ జీవితం ఎప్పుడు వస్తుంది? ఈరోజు నేను ఏమైనా అయి ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. ఏదైనా మేలు జరుగుతుందో దేవుని కృప, ఏ ఆశీర్వాదమైన దేవుని కృప. కాబట్టి ఆ దేవునికి నీ హృదయంలో ప్రప్రథమైన స్థానం లేనంత వరకు కూడా అపవాది చేత నువ్వు వెరిపించబడతావు. అందుకనే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, తెల్లవారి వేకువ చుక్క అనగా దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యం. ఆ వాక్యం నీ హృదయంలో వెలిగింపబడాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అది చీకటి గల చోట్ల వెలిగించు దీపమైనది. దాని యందు నువ్వు లక్ష్యం ఉంచు. ప్రభు చెప్పిన మాట తీసుకొచ్చి బలి అర్పణ. ఆ మొరియా, నేను కొన్ని హిస్టరీ పుస్తకాలు చూస్తే సొలొమోను ఎక్కడైతే దేవాలయం నిర్మించాడో అదే ఆ మొరియా పర్వతం. ఎక్కడైతే యెరూషలేము దేవాలయం కూలగొట్టబడింది అదే ఆ మొరియా పర్వతం. కాబట్టి ప్రియులరా, ఏం చూపిస్తున్నది? సంపూర్ణమైన సమర్పణ బలిపీఠం. 4వది సమర్పించిన మీదట ఆ హృదయం అప్పటి వరకు ఎలా ఉన్నదంట అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకనగా సమయం లేదు, అయిపోయింది వివరించడానికి. ఇక్కడ మనం గమనించగలిగితే పొట్టేలు, కొమ్ములు తగులుకున్న పొట్టేలకి ఎంత బలం ఉంటే మాత్రం ఏం చేస్తుంది? వెనక శత్రువు వస్తాడని ఎలా తెలుసు? ఎలాగైనా సరే తన జీవితం రిస్క్లో ఉంటుంది కదా. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆ స్థితిలో ఉన్నది నీ హృదయం. అపవాదికి మరొకసారి అవకాశం ఇచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అందుకనే ఆ కుమారుని తొలగించుకునేదానికి ఇష్టపడ్డాడు, తీసుకొచ్చాడు. ఆడ పెట్టినప్పుడు ప్రభు ఏమని చెప్తాడు? 2 సార్లు చెప్తాడు, ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడి వాడుతున్నాను నేను చూస్తూ వస్తున్నాను. అందుకనే ఈ ఆశీర్వాదాలు చూడండి, 3 ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు. అవి చూసి మనం ముగించేస్తాం. 22వ అధ్యాయం 17వ వచనం నుంచి. కానీ ఇక్కడ మనం చూస్తాం 16వ వచనం. నీవు నీకు ఒక్కడైన కుమారుని వినదీక ఈ కార్యము చేసినందున కాబట్టి 3 ఆశీర్వాదాలు. సంతానాన్ని ఇస్కరేణ వల్ల విస్తరింపచేస్తాను. నీ శత్రువు గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. మరొకసారి నీ శత్రువు అయిన అపవాది నీ మీద విజృంభించే పరిస్థితి ఉండదు. నీ సంతానం ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అది యోధా గోత్రం నుంచి రాబోతున్న లోకరక్షకుడిని సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అబ్రహాము జీవితంలో ఎంత గొప్ప ప్రణాళిక. అబ్రహాము ఎరుగున విగ్రహారాధకుడిగా ఉన్నప్పుడు ప్రభు పిలిచినప్పుడు, కానీ ఎన్ని అప్ అండ్ డౌన్స్ తర్వాత పరిపూర్ణమైన సమర్పణలోకి అబ్రహాముని తీసుకొచ్చాడు. ప్రియులరా, అక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ఇస్తున్న ఈ 3 ఆశీర్వాదాలకి మనం వారసులం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి,
నీ ద్వారా ఎంతోమంది ఆత్మీయ, ఒకవేళ భౌతిక సంతానం ఉన్నా లేకపోయినా ఆత్మీయ సంతానం ప్రభు కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరొకసారి నువ్వు అపవాది చేతిలో ఓడిపోయిన పరిస్థితిలోకి నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మూడవది, కేవలం నువ్వు ఆశీర్వదించబడమే కాదు, ఇతరులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వడ్డించే పాత్రగా నువ్వు ఉండాలని ఇష్టపడ. అనేక మంది కన్నీళ్లు తుడవగలిగిన స్థితి ఒక్క దైవజనుడికి మాత్రమే ఉంటుంది ప్రియులరా. ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఎన్ని పథకాలు పెట్టినా సరే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ స్థితి లేదు. ఒకడి హృదయంలో సంతోషం, సమాధానం దేవుని కృపను బట్టి ఇవ్వగలడు దైవజనుడు తన ప్రార్థన ద్వారా. వాడు కన్నీళ్లు తుడవగలడు దైవజనుడు తన ప్రార్థన ద్వారా. ఒకడి పరలోకానికి తీసుకుపోగలడు ఒక దైవజనుడు తన ప్రార్థన ద్వారా. ఒక ఆత్మను రక్షించగలడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనించగలిగితే తన ద్వారా గొప్ప సంతానం రాగలిగింది. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని కబళించాలని అనేక మంది శత్రువులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది వాగ్దాన దేశం కాబట్టి దాని మీద ఎవరు కూడా విజయం సాధించలేరన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయం గమనించగలిగితే, ఇస్సాకుతో అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇస్సాకు పెళ్లి చేసేటప్పటికి 40 సంవత్సరాలు అయింది. కానీ ఎంత ప్రేమిస్తున్న అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేయాలనే ఆలోచన రాలేదే? ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ప్రభువుకు వచ్చింది. ప్రేమిస్తున్నాడు. పిల్లోడు ఎదిగిపోతుంటే చూడడానికి ఇష్టపడుతున్నాడు. అందంగా కనిపిస్తే ఆనందిస్తున్నాడు. ఆనందంలో మునిగిపోతున్నాడు. ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడు. ప్రభువు చెప్పాడు, పలానా దగ్గర అమ్మాయి ఉంది, తీసుకొచ్చి వివాహం చేసుకో. కాబట్టి ప్రియులరా, నీ జీవిత ప్రణాళిక రాసిన ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటే నీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఏమేమి జరగాలన్న విషయాన్ని ప్రభు స్పష్టమైన రీతిలో నీకు తెలియపరుస్తూ నిర్వహించడానికి సమర్థుడు. కాబట్టి 4 బలిపీఠాలు. ఒకటి ఆరాధన బలిపీఠం, రెండవదిగా ప్రార్థనా బలిపీఠం, మూడవదిగా సహవాస బలిపీఠం. ఈ 3 ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటుంది. నీలో సమర్పణ లోపిస్తే ప్రభుకు సంపూర్ణమైన సమర్పణ ద్వారా ఈ 3 బలిపీఠాలను కాపాడుకోవడమే కాకుండా నువ్వు ఆశీర్వాదానికి వారసుడుగా ప్రభు నడిపించడానికి ఆయన సమర్థుడు. దేవుడు తన వాక్యాన్ని మనం వెనుకలో దీవించును గాక. ఆమేన్.